మా ఇంటికి ఒక ఆయన వచ్చి తేనె పట్టు కొడుతున్నాము, అందరూ తలుపులేసుకోండి మళ్ళీ తేనెటీగలు కరిచేస్తాయి జాగ్రత్త అని చెప్పారు. ఓకే అని వేసేసుకున్నాం. తీరా ఎక్కడని చూస్తే మా ఇంటి వెనకాతలనమాట. ఒక గంట తర్వాత వచ్చి ఇగో తేనె వచ్చింది, మీకు ఎవరికైనా కావలిస్తే కొనుక్కోండి అమ్ముతున్నాం అని చెప్పారు. బంగారం కొట్టాలి అయితే బంగారం కొట్లు అమ్ముతావా? ఇది తీసుకెళ్ళి ఇది బంగారం కొట్టుకు తీసుకెళ్ళి అమ్ముతావా? దీనికి ఇంకా పురుగు ఉంది. దీన్ని ఇలా పిండడమేనా? మరి అలాగా జస్ట్ దాని నుండి కారే తేనె మాత్రమే తీసుకోవాలంటే దాన్ని పిండకూడదంట. చూసారా, పోనీ చిన్న వైనవైనా ఇవ్వు అని అడిగితే ఇది ఇచ్చాడనమాట. దాంట్లో తేనె టీగలు కూడా ఉన్నాయి. ఒకసారి నాకు తేనె టీగ కుట్టితే అసలు 2 రోజులు నాకు ఇంకా నొప్పి తగ్గలేదు. అంత పవర్ఫుల్గా ఎలా కుట్టిందా అని ఆలోచించాను. ఈ తొండ ఉంది కదా, దాంతో కొడుతుందట. ఆ ముళ్ళు కూడా ఒక్కోసారి దిగిపోతుందంట మన స్కిన్లోకి. దాన్ని తీసుకొచ్చి ప్రశాంతం కూర్చొని అసలు ఆ పట్టు ఎలా పెట్టింది, అందులో ఎన్ని గదులు ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేస్తున్నాను అనమాట. నా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఓ చిన్న ముక్క వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నా. నా రిజల్ట్ వచ్చి నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి పెడతానులేండి. అప్పటి వరకు బాయ్ బాయ్. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం.